నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో టీడీపీకి సంబంధించిన నేతలు కొన్ని ఆరోపణలు చేస్తున్నారంటూ ఒక వాదన వినిపిస్తుంది. సో ఈ ఆరోపణలు అసలు నిజమెంత? ఆ, ఆరోపణలు దేనికి సంబంధించి? ప్రస్తుత అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏదైతే తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలను ఆ, తెలంగాణ క్వాష్ చేయించుకోవడం, సో ఇంత జరుగుతున్న దీనిపై అసలు ఏపీ నేతలు స్పందించడం లేదు అంటూ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్నారు అన్న ఆ, మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అసలు ఈ వీటిలో ఎంత నిజం ఉంది సార్? వాస్తవాలు ఏంటంటారు? అంటే తెలంగాణ ఏపీకి మధ్య బైఫర్కేషన్ యాక్ట్ ఉంది 2014. దాని ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకి ఏం రావాలి, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఏమున్నాయి తెలంగాణకు సంబంధించి ముడిపడిన అంశాలపైన చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అంత అప్రోప్రియేట్ గా వ్యవహరించలేదు. ఉమ్, దీని ఫలితంగా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఒకటి విద్యుత్ బకాయిలు. అంటే ఉభయ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు దాదాపు 6,000 కోట్లు ఉంటాయని అంచనా. దీనికి ఉమ్, సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం అడిగింది కానీ వాళ్ళు ఇవ్వలేదు, ఫైనల్ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం రకరకాల కొర్రీలేసి వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఫైనల్ గా 3-4 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టుకుని మ్యాండేట్ చేసింది, మీరు ఆ 6,000 కోట్ల రూపాయలు ఏపీకి ఇవ్వాల్సిందే అని ఇస్తూ ఒక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపైన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. దాని దాన్ని స్టే తెచ్చుకోవడం మొత్తం నిలుపుదల చేయించుకునింది. కానీ నిలుపుదల చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలి? ఇమీడియట్ ఎఫెక్ట్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేశారు. ఎందుకంటే మాకు చట్ట ప్రకారం రావాల్సి ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది, ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి మాకు రావాల్సిందే, ఆ స్టేని ఎత్తేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన సవాల్ చేసింది. సుప్రీంకోర్టు దాన్ని తీసుకునింది. సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చేసింది. అంటే ఉమ్, ఎందుకు మీరు ఈ స్టేని ఎత్తేయకూడదు, ఎందుకు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందని నోటీస్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కూడా అడిగిన క్వశ్చన్కి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్. ఫిబ్రవరిలో నాకు తెలిసి ఇది పోస్ట్ పోన్ అయింది. అంటే ఆ రోజు ఒకసారి తీర్పు రావచ్చు. నో డౌట్ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగానే తీర్పు వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యంగా ఏం లేదు, వెంటబడతా ఉంది, పోరాడుతా ఉంది. అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వం దాన్ని స్టే తెచ్చుకున్న వెంటనే ఇది రెండు రాష్ట్రాల ప్రభుత్వం గొడవ కోర్టులోనే పరిష్కరించుకోవాలి, రాజకీయంగా కొట్లాడుకునే విషయం కాదు కదా. తెలంగాణ ఉమ్. ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి. అది ఫిబ్రవరిలో వస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇది ఆన్గోయింగ్ నడుస్తుందే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంట్లో రాజీ పడిందనే తప్పు. సార్, అయితే ఆ, ఏదైతే ఆ అంటే తెలంగాణలో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ సర్కార్ ఉంది కాబట్టి అక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీలో ఉన్న ప్రభుత్వానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్ కేసీఆర్ తో లాలూచి పడ్డారు. ఇటువంటి విమర్శలు తరచూ వింటున్నాం కదా. సరే, అసలు ఈ విమర్శలు కూడా వాస్తవం ఎంత ఉందంటారు? దానికే ఇవన్నీ ఇంత డిలే అవుతున్నాయి అని చెప్పి. అంటే ఒక రాజకీయ పార్టీగా ప్రాంతీయ పార్టీలు రెండు, తెలంగాణలో కేఆర్ఎస్ నాయకత్వంలో టీఆర్ఎస్ నాయకత్వంలో ఒక ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ ప్రాంతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు ఎలా ఉంటున్నాయంటే అవసరమైన రచ్చ కొని తెచ్చుకోడు ఆయన. ఇప్పుడు చాలా మంది ఏమంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ తెలంగాణలో జగన్ గారు రాజకీయాలు చేయట్లేదు, తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయట్లేదు. మన ఉమ్, రాష్ట్రంలో రాజకీయాలు చేయని పార్టీతో ఆయన తగాదా పెట్టుకోడు. అదొక స్టైల్. ఎందుకంటే మనకెందుకు ఊర్లో పెత్తనం అంతా నెత్తిన పెట్టుకోవడం అనే యాంగిల్లో ఆయన ఉంటాడు. గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఆ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు కాబట్టే పులిచింతల ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో పూర్తి అయిపోయింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్కీమే, కిరణ్ కుమార్ రెడ్డి గారు పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్ అయితే కట్టారు కానీ నిర్వాసుల సమస్య క్లియర్ చేయకపోవడం వల్ల ప్రాజెక్టు జాతికి అంకితం చేసి 5-6 ఏళ్ళైనా కూడా ఆ ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు, కృష్ణా డెల్టాకు సంబంధించి. కానీ చంద్రబాబు గారు 5 ఏళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు? తెలంగాణ భూభాగంలో మునక ఉంది. దాదాపు 500-600 కోట్ల రూపాయలు మనం కాంపన్ చేస్తే నిర్వాసితులు క్లియర్ అయిపోతారు, అప్పుడు నీళ్లు నిలుపుకొని ఇవ్వచ్చు. 5-6 ఏళ్ళు పరిష్కారం గల జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన వితిన్ 6 months లో 600 కోట్లు కేసీఆర్ గారితో మాట్లాడుకునేసి సమస్య ఈ రోజు దాదాపు 35 టీఎంసీలు నీళ్లు వాడుకునే పరిస్థితి వచ్చింది. ఏది పులిచెంతల్లో. అంటే వితిన్ 5 ఏళ్ళలో పూర్తి 5 ఏళ్ళలో సాధ్యం కాంది 6 నెలల్లో ఎట్లా జగన్ గారు సాధించండి? గుడ్ రిలేషన్ బట్టి ఆ గుడ్ ఉమ్, రిలేషన్ అక్కడ ఉపయోగపడింది. అట్ ద సేమ్ టైం జగన్ గారు కొన్ని విషయాల్లో ఎక్కడైతే ల్యాబ్స్ వస్తున్నాయో ఫైటింగ్ కూడా ఆగపట్లేదు. ఉదాహరణకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగు సరే. అకాడమీ ఉంది. తెలుగు అకాడమీ హైదరాబాద్ లో ఉంటుంది. ఉమ్మడి ఆస్తులు పరిష్కరించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దాదాపు 180 కోట్ల దాకా రావాలి.
చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మీపార్వతి గారిని ఆ కమిటీకి, తెలుగు అకాడమీకి చైర్పర్సన్ గా నియమిస్తూ పాత బకాయిలు తెచ్చుకోవాలి కదా. ఎంతవరకు పోయినారంటే ఆంధ్ర హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు, అనుకూలంగా తీర్పు వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనని, బకాయిలు ఏమనేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా ఇచ్చింది. మళ్ళీ బెంచ్కి వెళ్ళారు, మళ్ళీ రివ్యూ పిటిషన్ వేశాడు జగన్ గారు. మొత్తం మీద 120 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి బకాయిలు తప్పించుకున్నాడు, అంటే మన వాటా రప్పించుకున్నారు. దీనికోసం నిజానికి తెలుగు అకాడమీ కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉందా? వాళ్ళకి రూపాయి లేదు డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక జీవో ఇచ్చి ఇది ల్యాండ్ మార్క్ అవుతుంది, ఒకసారి కూడా మనం సాధించుకుంటే మిగతా విషయాలు వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లాయర్ని పెట్టి, మీకు తెలుసు కదా సుప్రీంకోర్టులో కోట్ల రూపాయల ఫీజులు ఉంటాయి. తెలుగు అకాడమీ అనుకుంటే అది హైకోర్టుతో ముగిసిపోయింది. కానీ జగన్ గారు పర్సనల్ గా తీసుకొని దాన్ని చేయడం వల్ల 120 కోట్ల రూపాయలు తెలుగు అకాడమీ కార్యాలయం డబ్బుల్ని తెలంగాణ నుంచి రాబట్టుకుని జగన్మోహన్ గారి ప్రభుత్వం. కాబట్టి ఎట్లా అంటాం మనం రాజీ పడిపోయిందని. కాబట్టి కాకపోతే జగన్ గారు ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారికి ఓటుకు నోటు కేసు వ్యవహారం వచ్చింది కదా, ఆయన ఏసీబీ అనగానే నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది, ఆయన ఒక మీటింగ్, ఈయన ఒక మీటింగ్. ఇది బాగుంటుంది, జనానికి రచ్చరచ్చగా ఉంటాయి, వాళ్ళు తిట్టుకోండి ఇది తిట్టుకోండి. సమస్య ఏమైంది? పరిష్కారం అయిందా? ఒక అంశం ఏమైనా వచ్చిందా? రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ గారు గొడవ పెట్టినట్టు ఎక్కడా లేదు. తెలుగు అకాడమీ 120 కోట్లు వచ్చింది. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఖచ్చితంగా ఒక రోజు అటు ఇటు వస్తుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్కడి నుంచి సాధించుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం కరెక్టా, ఈయన ఎంచుకున్న మార్గం కరెక్టా? కాబట్టి తెలంగాణతో రాజీ పడ్డారనే తప్పు. రాజకీయంగా వాళ్ళతో వీళ్ళతో బాగుండొచ్చు. ఎందుకు రాజకీయంగా బాగుంటారంటే ఈయన ఆయనకి పోటీ కాదు, ఆయనకి ఈయన పోటీ కాదు. పోటీ లేని ఆయనతో పంచాయతీ ఎందుకనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఉన్న స్ట్రాటజీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడిపోయారనే తప్పు. రాజకీయంగా బాగున్నంత మాత్రాన దాని రాష్ట్ర సమస్యల విషయంలో ముడిపెట్టేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అటు తెలుగు అకాడమీ రుజువు అయింది, ఇప్పుడు విద్యుత్ బకాయిలు కూడా రుజువు అవుతుంది. ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయంటారు సార్? ఎందుకంటే రావాల్సినవి రానివ్వకుండా తాత్సారం చేస్తున్నారు. వీళ్ళ నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఆ వసూలు చేసుకోవాలని ఉద్దేశం లేకపోవడం వల్లే ఇన్ని అప్పులు అవ్వడం, కానీ మనకు హక్కుగా రావాల్సినవి రాకుండా అడ్డుకుంటున్నారు, ఆ విషయాలే మర్చిపోయారు, పెద్దగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు, పట్టించుకున్న పరిస్థితులు లేవు అన్న ఆరోపణలు తరచూ ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? తరచూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడానికి 2 కారణాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుంది, కొన్ని నిజాలు వచ్చినప్పుడు చెప్పొద్దు. నేను కూడా ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు విన్నాను, ఇట్లాంటి విద్యుత్ బకాయిల విషయాలు పడ్డం. కానీ ప్రభుత్వాన్ని, అధికారులను సంప్రదిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ చేస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియదు, మన ద్వారా తెలియచ్చు రేపు. అంటే ఇన్ టైంలో చెప్పకపోవడం వల్ల వాళ్ళు చెప్పే అబద్ధాలు నిజమే కొంత నమ్మే పరిస్థితుంది. రెండోది, కొన్ని ఛానల్స్ లో కూర్చొని, ఇప్పుడు ఛానల్స్ కొన్ని ఛానల్ ఎట్ట తయారైనాయి, కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉండరు. అంతా ధారావాహిక సీరియల్ లాగా ఏకోపన ఉపన్యాసం. ఆయన యాంకర్ అదే ఫీలింగ్ లో ఉంటాడు, ఆడ పాల్గొన్న వాళ్ళు ఒకే ఫీలింగ్ అంటారు. ఇద్దరు కలిసి వాయించి వదిలిపెట్టినారు అనుకోండి, అక్కడ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటే సరైన ఆన్సర్ ప్రజలకు వస్తుంది. కాబట్టి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు, విభేదించేవాళ్ళు ఆ ఛానల్లో కూర్చోరు. కాబట్టి మన బుద్ధి పుట్టినట్టు ఉపన్యాసాలు యాంకర్ ఇద్దరు కలిసి కోరస్ ఇచ్చుకుంటా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే సదరు పార్టీ గుర్తించాల్సింది ఏంటంటే, ఆ క్షణానికి మీరు చెప్పేది నిజం కావచ్చు, కానీ నిజం ఎప్పుడు నిలకడగా తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపణలు చేసేశారు కదా, చేసేసినారు. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత జనం నవ్వుకోరా? ఒక రాజకీయ పార్టీ చేసే ఆరోపణలు ఎప్పుడు కూడా ఆ రోజుకి ఆ రోజు మనం గడిచిపోతే చాలు అనుకోకూడదు. కానీ ఖచ్చితంగా అది మళ్ళీ రేపైనా ఎల్లుండైనా నిజం తెలుస్తుందనే విషయాన్ని గమనించుకొని వ్యవహరించాలి. కాబట్టి కొన్ని ఛానల్లో ఇచ్చే అవకాశాలు దృష్టిలో పెట్టుకొని ఎవరో కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు కాబట్టి బుద్ధిబుట్టిన ఉపన్యాసాలు, విమర్శలు చేసేస్తే ఆ రోజుకి గడిచిపోతుంది. కానీ 2 రోజుల తర్వాత నిజం తెలుస్తుంది. నిజం తెలిసిన తర్వాత మనం రేపు ఇట్లాంటి 4-5 జరిగాయి అనుకోండి, ఇంక ఏం చేసినా అన్ని నిజం చెప్పినప్పుడు రేపు ప్రజలు నమ్మరు. కాబట్టి ఆ పార్టీలు అర్థం చేసుకోవాలి, ఆ ఛానల్ అర్థం చేసుకోవాలి. క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోకుండా చేసే ఒక అలవాటు మన రాష్ట్రంలో కొన్ని మీడియా ఛానల్స్ రావడం వల్ల ఇటు దుస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి పరిస్థితి ఒకటి ఉంది కాబట్టి ఏ రోజుకు ఆ రోజు జరుగుతున్న విషయాలు పబ్లిక్ చేసి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉందనేది మన ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.